నమస్కారం. తడా మండలంలో సైకిల్ జోరు ఊపందుకున్న తెలుగుదేశం పార్టీ. తడా మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కామిరెడ్డి మురళిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం. సూళ్లూరుపేట నియోజకవర్గం కూటమి అభ్యర్థి నెలవాల విజయ్ శ్రీ మరియు వెలగపల్లి వరప్రసాదరావుకి మద్దతుగా తడా మండల పరిధిలోని గద్దగుంట పంచాయతీ, చేనుగుంట పంచాయతీ, అండగుండాల పంచాయతీల నందు కామిరెడ్డి మురళిరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. మే 13వ తేదీన జరుగు సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఒక ఓటు వేసి నెలవల విజయశ్రీని గెలిపించాలని, అదేవిధంగా కమలం గుర్తుపై ఒక ఓటు వేసి ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావుని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరసార రత్నయ్య, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ ఎన్నికల పరిశీలకులు వేనాటి సతీష్ రెడ్డి, తిరుపతి జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు వేనాటి శ్రీకాంత్ రెడ్డి, తిరుపతి జిల్లా బీజేపీ యువత కన్వీనర్ చిల్లకూరు తేజారెడ్డి, గండవరం రమేష్ రెడ్డి, చంద్రయ్య, రవి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి వరకు ఒక కాలనీలో పూర్తిగా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈరోజు సుబ్రహ్మణ్యం మనం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. కాబట్టి ఆయన ఆ రోజు చేసిన దానికి ఫస్ట్ టైం వచ్చి వాళ్ళ కూతురు ఓటు అడగడం అనేది చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. మా విలేజ్ తరఫున ప్రతి ఒక్క గెలిపించాలని చెప్పని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, సైకిల్ గుర్తుకి, సైకిల్ గుర్తుకి, సైకిల్ గుర్తుకి, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా చంద్రబాబు చెరువులు కానీ అన్ని చెరువులు పూడికి లేపించి ఈరోజు నీరున్నాయంటే కారణం ఆయన చేసిన ఇదే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ అండగుండాల పంచాయతీ అంటేనే తెలుగుదేశం పార్టీకి ఎంతటి బలం అనేది ప్రతిసారి మీరు చూపిస్తూనే ఉండాలి. అదేవిధంగా రేపు నెల 13వ తేదీ జరగబో సార్వత్రిక ఎన్నికల్లో మరొకసారి మన బలాన్ని చాటుకొని అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు మీద నెలవల విజయశ్రీ గారికి మరియు కమలం గుర్తు మీద ఎంపీ అభ్యర్థికి వరప్రసాద్ గారికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. రేపు మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మన ఎమ్మెల్యే అభ్యర్థిని పెట్టుకొని మనకు కావాల్సిన పనులు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మనం గమనించాల్సింది ముఖ్యంగా ఏంటంటే 94 నుంచి 2004 దాకా 1994 నుంచి 2004 దాకా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంటూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనకు అనేక రకమైన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది, అభివృద్ధి కార్యక్రమాలు. మళ్ళా తిరిగి 2009లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకుండా పోయి మన అభివృద్ధి బాటలో కొంచెం కుంటుపడడం జరిగింది. మళ్ళా తిరిగి 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా మనం ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించుకోకుండా పోవడంలో మనం పూర్తిగా చేసుకోలేకపోయాం. రేపు జరగబోయే ఎన్నికల్లో 2024 మే 13వ తేదీన ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకుంటూ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకుంటే
పూర్తిగా మనకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, అందాల్సిన సంక్షేమ పథకాలు అర్హులందరికీ ప్రతి ఒక్కటి పూర్తిగా అందేదానికి మా వంతు మేము కృషి చేసి తప్పకుండా చేసి పెడతామని చెప్పి మీ అందరికీ ప్రమాణం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అండగొండాల గ్రామ ప్రజలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం ప్రమాణం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అండగొండాల గ్రామ ప్రజలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. తెలుగు